ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ సెప్టెంబర్ 5 నుంచి బెంగళూరు, అనంతపురం వేదిక ప్రారంభం కానున్నాయి. ఈ టోర్నీతోనే భారత దేశవాళీ క్రికెట్ సీజన్ తెరలేవనుంది. ఈ టోర్నీ సాంప్రదాయానికి భిన్నంగా అగ్రశ్రేణి క్రికెటర్లతో ఎంపిక చేసిన 4 జట్లు అయితే పోటీ పడుతున్నాయి. ప్రతి ఏడాది జరిగే దులీప్ ట్రోఫీ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అలాగే సెంట్రల్, నార్త్ ఈస్ట్ జోన్స్ తలపడతాయి. కానీ ఈసారి భారత అగ్రశ్రేణి ఆటగాళ్లతో ఏ, బి, సిడి జట్లను సెలెక్టర్లు ప్రకటించారు. వచ్చే 4 నెలల్లో టీమిండియా 10 టెస్ట్ ఆడనుండడంతో రెడ్ బాల్ క్రికెట్ కు కుర్రాలను సంసిద్ధం చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడతారని ప్రచారం జరిగిన వారితో పాటు అశ్విన్, బుమ్రాలకు కూడా విశ్రాంతినిచ్చారు. శుభ్మాన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ల సారథ్యంలో 4 జట్లను బీసీసీఐ అయితే ప్రకటించింది. 1961లో మొదలైన దులీప్ ట్రోఫీ ఇప్పటి వరకు 6 జట్లతో జోనల్ ఫార్మాట్ లో జరిగేది. అయితే ఈసారి 4 జట్లతో నిర్వహించాలని బీసీసీఐ అయితే నిర్ణయించుకుంది. ఈ టోర్నీని ఎలాంటి నాకౌట్ మ్యాచ్లు లేకుండా రౌండ్ రాబిన్ ఫార్మాట్ లో జరపనున్నారు. ప్రతి జట్టు తమ ప్రత్యర్థితో ఒక్కో మ్యాచ్ అయితే ఆడుతుంది. అన్ని మ్యాచ్లు ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు విజేతగా నిలుస్తుంది. ఒక్కో మ్యాచ్ 4 రోజుల పాటు జరగనుంది. బంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు ఈ టోర్నీలో ప్రదర్శన ఆధారంగానే జట్టుని ఎంపిక చేస్తామని బీసీసీఐ అయితే ప్రకటించింది. అయితే ముందుగా దులీప్ ట్రోఫీ యొక్క షెడ్యూల్ పరిశీలిద్దాం. సెప్టెంబర్ 5న టీమ్ ఏ వర్సెస్ టీమ్ బి చిన్నస్వామి స్టేడియం ఎదురుగా బెంగళూరులో జరగనుంది. అదే సెప్టెంబర్ 5న టీమ్ సి వర్సెస్ టీమ్ డి రూరల్ డెవలప్మెంట్ స్టేడియం ఏ అనంతపురంలో జరగనుంది. సెప్టెంబర్ 12న టీమ్ ఏ వర్సెస్ టీమ్ డి రూరల్ డెవలప్మెంట్ స్టేడియం ఏ అనంతపురంలో జరగనుంది. అదే సెప్టెంబర్ 12న టీమ్ బి వర్సెస్ టీమ్ సి రూరల్ డెవలప్మెంట్ స్టేడియం బి అనంతపురంలో జరగనుంది. సెప్టెంబర్ 19న టీమ్ బి వర్సెస్ టీమ్ డి రూరల్ డెవలప్మెంట్ స్టేడియం బి అనంతపురంలో జరగనుంది. సెప్టెంబర్ 19న టీమ్ ఏ వర్సెస్ టీమ్ సి రూరల్ డెవలప్మెంట్ స్టేడియం ఏ అనంతపురంలో జరగనుంది. అసలు ఈ మ్యాచ్లన్నీ ఫ్రీగా చూడాలంటే ఏం చేయాలి? దులీప్ ట్రోఫీ మ్యాచ్లు అధికారిక బ్రాడ్కాస్టర్ స్పోర్ట్స్ 18 జియో సినిమాల్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. జియో సినిమాలు ఈ మ్యాచ్లు ఫ్రీగా అయితే చూడవచ్చు. టీమిండియా హోమ్ సీజన్ మ్యాచ్ల బ్రాడ్కాస్టింగ్ హక్కులను జియో సినిమా అలాగే స్పోర్ట్స్ 18 సొంతం చేసుకునే విషయం తెలిసిందే. అయితే దులీప్ ట్రోఫీలో తొలి రౌండ్ మ్యాచ్లకు జట్లను ఒకసారి అబ్జర్వ్ చేస్తే టీమ్ ఏ జట్టులో శుభ్మన్ గిల్ కెప్టెన్ గాను, మయాంక్ అగర్వాల్, ధ్రువ్ జూరెల్, కేఎల్ రాహుల్, రియాన్ పరాగ్, తిలక్ వర్మ, శివన్ దుబే, కుల్దీప్ యాదవ్, తనుష్ కొటియాన్, ఆకాష్ దీప్, ప్రసిద్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, విద్యుత్ కవేరప్ప, శాశ్వత్ రావత్, కుమార్ కుసెగ్రా ఇలా ఉన్నారు. టీమ్ బి అబ్జర్వ్ చేస్తే అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్ గాను, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ముఖేష్ కుమార్, మహమ్మద్ సిరాజ్, యాష్ దయాల్, రాహుల్ చహర్, నారాయణ్ జగదీశన్, మోహిత్ అవస్థి, ఆర్ సాయి కిషోర్ ఇలా ఉన్నారు. టీమ్ సి స్క్వాడ్ ను ఒకసారి పరిశీలిస్తే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గాను, సూర్యకుమార్ యాదవ్, రజిత్ పటిదార్, సాయి సుదర్శన్, అభిషేక్ పోరెల్, బి ఇంద్రజిత్, రుతిక్ షోకేన్, మానవ్ సుతార్, ఉమ్రాన్ మాలిక్, అన్షుల్ కంబోజ్, వైశాఖ్ విజయ్ కుమార్, హిమాంశు చౌహాన్, ఆర్యన్ జయల్, సందీప్ వారియర్, మయాంక మార్కండే ఇలా ఉన్నారు. టీమ్ డి జట్టును పరిశీలిస్తే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గాను, యాష్ దుబే, అథర్వ టైడ్, దేవదత్ పడకెల్, ఇషాన్ కిషన్, నరాన్స్ చైన్, రికీ బుయ్, అక్షర్ పటేల్, ఆదిత్య దాకరే, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, ఆకాష్ సేన్ గుప్తా, కేఎస్ భరత్, సౌరభ్ కుమార్, తుషార దేశపాండే ఇలా ఉన్నారు. దులీప్ ట్రోఫీ 2024లో పాల్గొనే ఈ 4 జట్లు ఏబిసిడి జట్లలో మీ ఫేవరెట్ జట్టుని కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కెప్టెన్ కూడా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.